హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ నేమ్ చెర్రీ. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: పెద్దవాళ్ళు నీ మంచికే చెప్తారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, అడల్ట్స్ సే ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్. అడల్ట్స్ సే ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్ అంటే పెద్దవాళ్ళు నీ మంచికే చెప్తారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: వీ షుడ్ ట్రై టు థింక్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ద ఎల్డర్ సేస్. వీ షుడ్ ట్రై టు థింక్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ద ఎల్డర్ సేస్ అంటే మనం పెద్దవాళ్ళు చెప్పే మాటలపైన లేదా విషయాలపైన ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ డోంట్ పే అటెన్షన్ టు వాట్ ద ఎల్డర్ సేస్, దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. యూ డోంట్ పే అటెన్షన్ టు వాట్ ద ఎల్డర్ సేస్, దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే పెద్దవాళ్ళు చెప్పే విషయాలపైన నువ్వు ధ్యాస పెట్టలేదు, అది నీకు అంత మంచిది కాదు అని అర్థం. ఎవ్వరి మాట వినకపోతే నష్టపోతావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ డోంట్ లిజన్ టు ఎనీవన్ యూ విల్ లాస్. ఇఫ్ యూ డోంట్ లిజన్ టు ఎనీవన్ యూ విల్ లాస్ అంటే ఎవ్వరి మాట వినకపోతే నష్టపోతావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: సచ్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ఆల్ కేసెస్. సచ్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ ఆల్ కేసెస్ అంటే ఇటువంటి ప్రవర్తన అన్ని వేళలా మంచిది కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: when starting something new, it is not wrong to take the advice of 10 people. When starting something new, it is not wrong to take the advice of 10 people అంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు 10 మంది దగ్గర సలహా తీసుకోవడం, అడ్వైస్ అంటే సలహా తీసుకోవడంలో తప్పేమీ లేదు అని అర్థం. నెక్స్ట్ వన్: అందరి సలహా తీసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు టేక్ ఎవ్రీ వన్స్ అడ్వైస్. యు టేక్ ఎవ్రీ వన్స్ అడ్వైస్ అంటే అందరి సలహా తీసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: లిజనింగ్ టు ఎవ్రీ వన్స్ అడ్వైస్ విల్ డూ యూ గుడ్. లిజనింగ్ టు ఎవ్రీ వన్స్ అడ్వైస్ విల్ డూ యూ గుడ్ అంటే అందరూ చెప్పే సలహా వినడం నీకు మంచి జరుగుతుంది లేదా మంచి చేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: టేకింగ్ ఎవ్రీ వన్స్ అడ్వైస్ విల్ ఓన్లీ ఇంక్రీజ్ యువర్ కన్ఫ్యూజన్. టేకింగ్ ఎవ్రీ వన్స్ అడ్వైస్ విల్ ఓన్లీ ఇంక్రీజ్ యువర్ కన్ఫ్యూజన్ అంటే అందరి సలహా తీసుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్: నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ వాట్ యు లైక్. డూ వాట్ యు లైక్ అంటే నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: టేక్ ఎవ్రీ వన్స్ అడ్వైస్ అండ్ ఫాలో ద అడ్వైస్ యూ లైక్. టేక్ ఎవ్రీ వన్స్ అడ్వైస్ అండ్ ఫాలో ద అడ్వైస్ యూ లైక్ అంటే నువ్వు అందరి సలహాలు తీసుకో, కానీ నీకు నచ్చిన సలహానే నువ్వు ఫాలో చెయ్యి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్ సీమ్స్ టు మీ దట్ డూయింగ్ దిస్ విల్ డూ యూ గుడ్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది చేయడం వల్ల నీకు మంచి జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్: కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ డూ యూ థింక్ దట్ ఈస్ కరెక్ట్. హౌ డూ యూ థింక్ దట్ ఈస్ కరెక్ట్ అంటే కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇఫ్ యూ థింక్ దట్ వాట్ యూ థింక్ ఈజ్ రైట్ దెన్ ఇట్ ఈస్ యువర్ స్టూపిడిటీ. ఇఫ్ యూ థింక్ దట్ వాట్ యూ థింక్ ఈజ్ రైట్ దెన్ ఇట్ ఈస్ యువర్ స్టూపిడిటీ అంటే నువ్వు ఆలోచిస్తుందే కరెక్ట్ అని లేదా రైట్ అని నువ్వు గనక అనుకుంటే అది నీ మూర్ఖత్వమే. స్టూపిడిటీ అంటే మూర్ఖత్వం అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: వాట్ యూ థింక్ ఈజ్ రైట్ డజంట్ సీమ్ రైట్ టు మీ అంటే నువ్వు ఏదైతే రైట్ అని అనుకుంటున్నావో నాకు అది రైట్ కరెక్ట్ అని అనిపించడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్: సలహా ఇచ్చేవారు ఎవరూ లేరు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దెర్ ఈజ్ నో వన్ టు అడ్వైస్. దెర్ ఈజ్ నో వన్ టు అడ్వైస్ అంటే సలహా ఇచ్చేవారు ఎవరూ లేరు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్:
యూ హ్యావ్ మెనీ పీపుల్స్ హు సే ఆల్ దిస్ థింగ్స్, సో లిజన్ కేర్ఫుల్లీ. అంటే నీకు ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళు చెప్పేది శ్రద్ధగా విను. లిజన్ కేర్ఫుల్లీ అంటే శ్రద్ధగా విను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దే టెల్ యూ వాట్ యూ డోంట్ నో. దే టెల్ యూ వాట్ యూ డోంట్ నో అంటే నీకు తెలియనివి వాళ్ళు చెప్తారు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.